ఎయిత్ క్లాస్ బయాలజీ చూద్దాం. దానిలో ఫస్ట్ లెసన్ కణం నిర్మాణం విధులు బిట్స్ చూద్దాం. సజీవుల శరీరంలో అవయవాల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం కణం. నెక్స్ట్ కణాలన్నీ కలిస్తేనే ప్రతి జీవి దేహం తయారవుతుంది. నెక్స్ట్ 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ సూక్ష్మదర్శినితో బెండు ముక్కను పరిశీలించాడు. నెక్స్ట్ రాబర్ట్ హుక్ ప్రతి గదిని కణం అని సంబోధించాడు. నిజానికి హుక్ బెండులో గమనించిన ఈ గదులు లేదా కణాలు నిర్జీవ కణాలు. నెక్స్ట్ రాబర్ట్ హుక్ పరిశీలనల తర్వాత 150 సంవత్సరాల పాటు కణం గురించి చాలా తక్కువ తెలుసుకున్నాం. మనం కంటితో చూసే కోడిగుడ్డు ఏకకణానికి ఉదాహరణ. అంతేకాక అది సాధారణ కంటితో చూడగలిగే అంత పెద్ద పరిమాణంలో ఉంటుంది. నెక్స్ట్ మానవ శరీరం భిన్న ఆకారాలు పరిమాణం గల ట్రిలియన్ కణాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్ 1 బిలియన్ అనగా 1000 మిలియన్లు. నెక్స్ట్ 1 ట్రిలియన్ అనగా 1000 బిలియన్లు. నెక్స్ట్ 1 కన్నా ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవులను బహుకణ జీవులు అంటారు. నెక్స్ట్ 1 కణం కలిగిన జీవులను ఏకకణ జీవులు అంటారు. ఎగ్జాంపుల్ అమీబా, పారమీసియం. నెక్స్ట్ ఏకకణ జీవి కూడా బహుకణ జీవులు చేసే అన్ని అవసరమైన విధులను నిర్వహిస్తుంది. నెక్స్ట్ అమీబా వంటి ఏకకణ జీవి ఆహారాన్ని సంగ్రహిస్తుంది, జీర్ణం చేసుకుంటుంది, శ్వాసిస్తుంది, విసర్జిస్తుంది, పెరుగుతుంది, ప్రత్యుత్పత్తి జరుపుతుంది. నెక్స్ట్ కణజాలాలు అవయవాలను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ ఇతర జీవుల వలె అమీబాకు నిర్దిష్ట ఆకారం లేదు. అమీబా నిరంతరం తన ఆకారాన్ని మార్చుకుంటుంది. నెక్స్ట్ అమీబా దేహం నుండి వివిధ పొడవులలో వెలుపలికి పొడుచుకు వచ్చిన నిర్మాణాలను మిథ్యాపాదాలు అంటారు. నెక్స్ట్ మిథ్య అనగా మాయ. నెక్స్ట్ అమీబా కదులుతున్నప్పుడు లేదా ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఈ మిథ్యాపాదాలు కనిపిస్తూ మాయం అవుతూ ఉంటాయి. నెక్స్ట్ తన ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏకకణానికి మరొక ఉదాహరణ మానవునిలోని తెల్ల రక్త కణాలు. నెక్స్ట్ అమీబా తన ఉనికిని చూపగల పూర్తి స్థాయి జీవరాశి. నెక్స్ట్ కణాల యొక్క ఆకారం వాటి యొక్క నిర్దిష్ట విధులతో ముడిపడి ఉంటుంది. నెక్స్ట్ సాధారణంగా కణాలు గుండ్రంగా కానీ వర్తులాకారంగా కానీ పొడవుగా కానీ ఉంటాయి. కొన్ని కణాలు పొడవుగా ఇరువైపులా మొనదేలి ఉంటాయి. నెక్స్ట్ నాడీ కణాలు సమాచారాన్ని గ్రహించి ప్రసారం చేస్తాయి. నెక్స్ట్ కణంలోని భాగాలన్నీ ఒక పొర చేత ఆవహించబడి ఉంటాయి. ఈ పొర వృక్ష జంతు కణాలకు ఆకారాన్ని ఇస్తుంది. నెక్స్ట్ కణకవచం అనేది వృక్ష కణాలలో కణత్వచం పైన ఉండే అదనపు పొర. ఇది కణాలకు ఆకారాన్ని, దృఢత్వాన్ని ఇస్తుంది. నెక్స్ట్ బ్యాక్టీరియా కణాలు కూడా కణకవచాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ జీవరాశులలో కణాల పరిమాణం మీటర్లో మిలియన్ వంతు అంత చిన్నగా ఉండవచ్చు లేదా సెంటీమీటర్లంత ఎక్కువ పరిమాణంలో కూడా ఉండవచ్చు. నెక్స్ట్ అతి చిన్న కణం బ్యాక్టీరియాలో 0.1 నుండి 0.5 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటుంది. నెక్స్ట్ అతిపెద్ద కణం ఉష్ణపక్షి ఆస్ట్రిచ్ అండం అన్నమాట. నెక్స్ట్ ఉష్ణపక్షి అండం అనేది 170 మిల్లీమీటర్ ఇంటూ 130 మిల్లీమీటర్ పరిమాణంలో ఉంటుంది. నెక్స్ట్ కోడిగుడ్డు లోపల పసుపు రంగు భాగాన్ని తెల్లని పదార్థం ఆవరించి ఉంటుంది. తెల్లని పదార్థం ఆల్బుమిన్. నెక్స్ట్ కణాల పరిమాణం అనేది అవి నిర్వర్తించే విధులతో సంబంధం కలిగి ఉంటుంది. ఉదాహరణకు నాడీ కణాలు ఏనుగులో అయినా ఎలుకలో అయినా పొడవుగా శాఖాయుతంగా ఉంటాయి. నెక్స్ట్ నాడీ కణాలు సమాచారాన్ని ప్రసారం చేయడం అనే ఒకే రకమైన విధిని నిర్వర్తిస్తాయి. నెక్స్ట్ ప్రతి అవయవం కణజాలం అనే పిలువబడే చిన్న భాగాలతో తయారవుతుంది. నెక్స్ట్ కణజాలం అంటే ఒక నిర్దిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే పోలికలు కల కణాల సముదాయం. నెక్స్ట్ కణము నందలి భాగాలు గురించి చూద్దాం. కణం నందు కణత్వచం, కణద్రవ్యం, కేంద్రము అనేవి ప్రాథమిక అంశాలు. నెక్స్ట్ కణద్రవ్యము కేంద్రకం మరియు కణత్వచం చేత ఆవరించి ఉంటాయి. దీనినే ప్లాస్మా పొర అని కూడా అంటారు. ఈ త్వచం ఒక కణాన్ని ఇతర కణాల నుండి మరియు చుట్టూ ఉన్న పరిసరాల్లోని పదార్థాల నుండి వేరు చేస్తుంది. నెక్స్ట్ ప్లాస్మా పొర రంధ్రయుతంగా ఉండి కణం నుండి వెలుపలకు లోపలకు పదార్థాల రవాణాకు అవకాశం ఇస్తుంది. నెక్స్ట్ ఉల్లి పొర కణం అంచున ఆవరించి కణత్వచం ఉంటుంది. దానిపై మరొక మందమైన పొర కప్పి ఉంటుంది. దీనినే కణకవచం అని పిలుస్తారు. కణంలో దాదాపు మధ్యగా అధిక సాంద్రతాయుతమైన గుండ్రని భాగాన్ని కేంద్రకం అంటారు.
నెక్స్ట్ కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థాన్ని కణద్రవ్యం అంటారు. నెక్స్ట్ కణత్వచం కణానికి ఆకారాన్ని ఇస్తుంది. నెక్స్ట్ ఈ కణత్వచానికి అదనంగా మొక్కల కణానికి ఉండే మందమైన వెలుపలి పొరను కణ కవచం అంటారు. నెక్స్ట్ కణత్వచమును ఆవరించి ఉండే ఈ అదనపు పొర రక్షణ కోసం మొక్కలకు అవసరం. నెక్స్ట్ ట్రాడిస్కానియా, ఎలోడియా, రియా పత్రాల పొరలో మనం కణాలను పరిశీలించవచ్చు. జంతు కణాలలో కణకవచం ఉండదు. నెక్స్ట్ కణంలోని అనేక ఇతర భాగాలు లేదా కణాంగాలు కణద్రవ్యంలో ఉంటాయి. నెక్స్ట్ కణద్రవంలో ఉండే భాగాలు మైటోకాండ్రియా, గాలి దేహము, రైబోజోములు మొదలైనవి. నెక్స్ట్ జీవకణంలో అతి ముఖ్యమైన భాగం కేంద్రకం. నెక్స్ట్ కేంద్రకం రంజనం పొందుతుంది. సూక్ష్మదర్శినిలో చాలా సులభంగా దీనిని చూడవచ్చు. నెక్స్ట్ కేంద్రకంను ద్రవ్యం నుండి వేరు చేసే త్వచాన్ని కేంద్రక త్వచం అంటారు. నెక్స్ట్ ఈ కేంద్రక త్వచం కూడా రంధ్రహితంగా ఉండి కణద్రవ్యానికి కేంద్రకంలోని పదార్థాల మధ్య పరస్పర రవాణాకు అనుమతిస్తుంది. నెక్స్ట్ కేంద్రకం లోపల మరొక చిన్న గోళాకార నిర్మాణం ఉంటుంది. దీనినే కేంద్రకాంశం అంటారు. నెక్స్ట్ కేంద్రకాంశంతో పాటు కేంద్రంలో క్రోమోజోములు అనే దారం వంటి నిర్మాణాలు ఉంటాయి. నెక్స్ట్ క్రోమోజోములలో ఉండే జన్యువులు తల్లిదండ్రుల లక్షణాలను వంశపారంపర్యంగా సంతానానికి సంక్రమింపజేయడంలో తోడ్పడతాయి. నెక్స్ట్ ఈ క్రోమోజోములు కణ విభజన సమయంలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. నెక్స్ట్ జీవులలో అనువంశికత ప్రమాణము జన్యువు. నెక్స్ట్ తల్లిదండ్రుల నుండి పిల్లలకు వంశపారంపర్య లక్షణాలను సంక్రమించడానికి జన్యువు నియంత్రిస్తుంది. నెక్స్ట్ జీవకణంలోని మొత్తం పదార్థం అంతటిని జీవ పదార్థం అంటే ప్రోటోప్లాజం అంటారు. నెక్స్ట్ జీవ పదార్థం కణద్రవ్యాన్ని కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ జీవ పదార్థాన్ని కణం యొక్క జీవనానికి ఆధారంగా చెబుతారు. నెక్స్ట్ బ్యాక్టీరియా కణంలోని కేంద్రకానికి కేంద్రక త్వచం ఉండదు. నెక్స్ట్ కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థమును కలిగి ఉండే కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు. అటువంటి కణాలను కలిగి ఉండే జీవులను కేంద్రక పూర్వజీవులు లేదా ప్రోకారియేట్స్ అని అంటారు. నెక్స్ట్ కేంద్రక పూర్వజీవులకు ఉదాహరణ బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు. నెక్స్ట్ కేంద్రక త్వచంతో కూడిన పూర్తిగా వ్యవస్థీకరించబడిన కేంద్రకమును కలిగి ఉండే కణాలను నిజ కేంద్రక కణాలు అంటారు. ఇలాంటి జీవులను నిజ కేంద్రక జీవులు అంటే యూకారియేట్స్ అని అంటారు. నెక్స్ట్ నిజ కేంద్రక కణాలు కలిగి ఉన్న వాటికి ఉదాహరణ ఉల్లిపాయ కణాలు, బుగ్గ కణాలు. నెక్స్ట్ బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు కాకుండా మిగిలిన జీవులన్నీ నిజ కేంద్రక జీవులే. నెక్స్ట్ సూక్ష్మదర్శినిలో ఉల్లిపొర కణాలను పరిశీలించినప్పుడు కణద్రవ్యంలో ఖాళీగా ఉన్న నిర్మాణాలను గమనించవచ్చు. వాటిని రిక్తికలు అంటారు. నెక్స్ట్ పెద్ద రిక్తికలు వృక్ష కణాలలో సహజం. నెక్స్ట్ జంతు కణాలలో రిక్తికలు చాలా చిన్నవి. నెక్స్ట్ ట్రాడిస్కానియా ఆకులలోని కణాలలో సూక్ష్మంగా వర్ణయుతంగా ఉన్న అనేక నిర్మాణాలను మనం గమనించవచ్చు. ఇవి ఆకు కణాల కణద్రవ్యం అంతటా విస్తరించి ఉంటాయి. వీటిని ప్లాస్టిడ్లు అంటారు. నెక్స్ట్ ప్లాస్టిడ్లు వివిధ రంగులలో ఉంటాయి. ప్లాస్టిడ్లు ఆకుపచ్చని వర్ణ ద్రవ్యమైన పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లను హరిత రేణువులు లేదా క్లోరోప్లాస్ట్లు అంటారు. నెక్స్ట్ హరిత రేణువులు పత్రాలకు ఆకుపచ్చ రంగును కలిగిస్తాయి. నెక్స్ట్ కిరణజన్య క్రియ జరగడానికి పత్రాలలో ఉండే హరిత రేణువులో గల పత్రహరితమే కారణము. నెక్స్ట్ మన చర్మం యొక్క వెలుపలి పొరలోని కణాలు జీవం లేనివి. నెక్స్ట్ సగటున ఒక వ్యక్తి సుమారు 2 కిలోల మృత చర్మాన్ని కలిగి ఉంటాడు. నెక్స్ట్ ప్రతిరోజు బిలియన్ల కొద్ది చర్మం చిన్న చిన్న ముక్కలను కోల్పోతుంది. నెక్స్ట్ సెకండ్ లెసన్ సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు గురించి చూద్దాం. మన చుట్టూ సాధారణంగా మన కళ్ళతో చూడలేని ఇతర జీవులు ఉంటాయి. వీటిని సూక్ష్మజీవులు అంటారు. బ్రెడ్పై పెరిగే సూక్ష్మజీవులు శిలీంధ్రాలు. నెక్స్ట్ సూక్ష్మజీవులు 4 ప్రధాన సమూహాలుగా వర్గీకరించవచ్చు. అవి 1 బ్యాక్టీరియా, 2 శిలీంధ్రాలు, 3 ప్రోటోజోవా, 4 కొన్ని శైవలాలు. నెక్స్ట్ వైరస్లు కూడా సూక్ష్మమైనవే, కానీ ఇవి సూక్ష్మజీవుల కన్నా భిన్నమైనవి. నెక్స్ట్ వైరస్లు అతిదేయి యొక్క కణాల లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుగుతాయి. నెక్స్ట్ వైరస్లు జలుబు, ఇన్ఫ్లుయెంజా మరియు చాలా రకాల దగ్గుల వంటి సాధారణ రుగ్మతలను కలుగజేస్తాయి. నెక్స్ట్ పోలియో మరియు చికెన్ పాక్స్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా వైరస్ల వలన కలుగుతాయి. నెక్స్ట్ విరోచనాలు అంటే డీసెంట్రీ మరియు మలేరియా వంటి వ్యాధులు
ప్రోటోజోవా వలన కలుగుతాయి. నెక్స్ట్ టైఫాయిడ్ మరియు క్షయ టీబీ అనేది బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులు. నెక్స్ట్ శైవలాలకు ఉదాహరణ క్లామిడోమోనాస్ స్పైరోగైరా. నెక్స్ట్ ప్రోటోజోవాకి ఉదాహరణ అమీబా పారామీసియం. నెక్స్ట్ శిలీంధ్రాలకు ఉదాహరణ ట్రేడ్ మౌల్డ్, పెన్సిలియం, ఆస్పర్ జిల్లస్. నెక్స్ట్ సూక్ష్మజీవులు బ్యాక్టీరియా, శైవలాలు మరియు ప్రోటోజోవా వలె ఏకగణంతో కానీ శైవలాలు మరియు శిలీంధ్రాల వంటి బహుగణంగా కానీ ఉంటాయి. నెక్స్ట్ పూర్వకాలం నుండి సూక్ష్మజీవులను ఆల్కహాల్ తయారీకి ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ సూక్ష్మజీవులను పర్యావరణాన్ని శుభ్రం చేయడంలో కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఔషధాల తయారీలో కూడా బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు. నెక్స్ట్ వ్యవసాయంలో నత్రజని స్థాపన కోసం నేల సారాన్ని పెంచడానికి బ్యాక్టీరియాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్ బ్యాక్టీరియాలు పాలను పెరుగుగా మారుస్తాయి. నెక్స్ట్ పెరుగు అనేక సూక్ష్మజీవులు కలిగి ఉంటుంది. నెక్స్ట్ పెరుగులో ఉన్న లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియం పెరుగు ఏర్పడడానికి ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ లాక్టోబాసిల్లస్ పాలలో వృద్ధి చెంది పాలను పెరుగుగా మారుస్తుంది. నెక్స్ట్ జున్ను, ఊరగాయలు మరియు అనేక ఇతర ఆహార పదార్థాల తయారీలో కూడా బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రవ్వ అంటే సూజీ, ఇడ్లీలు మరియు బటురాల అంటే ఒక రకమైన పూరి అన్నమాట తయారీలో ముఖ్యమైన పదార్థం పెరుగు. నెక్స్ట్ ఇడ్లీ పిండి, దోశ పిండి పులియడానికి సహాయపడేవి బ్యాక్టీరియా ఈస్ట్ కణాలు. నెక్స్ట్ ఈస్ట్ వేగంగా ప్రత్యుత్పత్తి జరుగుతూ శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ను ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ కార్బన్ డయాక్సైడ్ వాయువు యొక్క బుడగలు పిండి పరిమాణాన్ని పెంచుతాయి. పరిశ్రమలలో రొట్టెలు, కేకులు తయారు చేయడంలో ఈస్ట్ను ఉపయోగించడానికి ఇదే కారణం. నెక్స్ట్ ఆల్కహాల్, వైన్ మరియు ఎసిటిక్ యాసిడ్ అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయుటకు సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు. నెక్స్ట్ మద్యం మరియు వైన్ యొక్క వాణిజ్య ఉత్పత్తికి ఉపయోగించేది ఈస్ట్. నెక్స్ట్ వెనిగర్ అనగా ఎసిటిక్ ఆమ్లం. నెక్స్ట్ బార్లీ, గోధుమలు, బియ్యం వంటి ధాన్యాలు, పండ్ల రసాలు మొదలైన వాటిలో ఉండే సహజ చక్కెరలపై ఈస్ట్ను పెంచుతారు. నెక్స్ట్ చక్కెరను ఆల్కహాల్గా మార్చే ఈ ప్రక్రియను కిణ్వనం అంటారు. కిణ్వనం అనే ప్రక్రియను కనుగొన్నది లూయి పాస్చర్ 1857. నెక్స్ట్ మనం అనారోగ్యానికి గురైనప్పుడు వేసుకునే మందులకు మూలం సూక్ష్మజీవులు. నెక్స్ట్ ఈ మందులు సూక్ష్మజీవులను చంపుతాయి లేదా వాటి పెరుగుదలను నిషేధిస్తాయి. వీటిని యాంటీబయాటిక్స్ లేదా సూక్ష్మజీవనాశకాలు అంటారు. నెక్స్ట్ సూక్ష్మజీవనాశకాలకు ఉదాహరణ స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్. నెక్స్ట్ స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్ అనేవి శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా నుండి తయారు చేయబడిన సూక్ష్మజీవ నాశకాలు. నెక్స్ట్ 1929వ సంవత్సరంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వ్యాధికారక బ్యాక్టీరియాలను వర్ధనం చేస్తూ చిన్న ఆకుపచ్చని శిలీంధ్రం యొక్క సిద్ధబీజాలు కనుగొన్నారు. ఈ సిద్ధబీజాలు బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించాయని ఆయన కనుగొన్నారు. ఈ శిలీంధ్రం నుండి పెన్సిలిన్ తయారు చేయబడింది. నెక్స్ట్ వ్యాధికారక సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు దాడి చేసిన వాటితో పోరాడడానికి మనం దేహం ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. మనం వ్యాధి కలిగించే సూక్ష్మజీవులను టీకాలు వేయడం ద్వారా ఈ ప్రతిరక్షకాలను శరీరంలో ఉత్పత్తి చేసుకోగలుగుతాము. నెక్స్ట్ టీకాలు వేయడం ద్వారా కలరా, క్షయ, మశూచి మరియు హెపటైటిస్తో సహా అనేక వ్యాధులను నిరోధించవచ్చు. నెక్స్ట్ 1798వ సంవత్సరంలో ఎడ్వర్డ్ జెన్నర్ మశూచి వ్యాధికి టీకాను కనుగొన్నారు. నెక్స్ట్ కొన్ని బ్యాక్టీరియాలో వాతావరణం నుండి నత్రజని గ్రహించిన నేలలో స్థాపన చేయటం ద్వారా భూసారాన్ని పెంచి నేలను సారవంతం చేస్తాయి. ఈ సూక్ష్మజీవులను సాధారణంగా జీవ నత్రజని స్థాపకాలు అంటే బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్లు అంటారు. నెక్స్ట్ వ్యాధులను కలగజేసే సూక్ష్మజీవులను వ్యాధి జనకాలు అంటారు. నెక్స్ట్ వ్యాధి సోకిన వ్యక్తి నుండి ఆరోగ్యవంతమైన వ్యక్తికి గాలి, నీరు, ఆహారం లేదా తాకడం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అంటువ్యాధులు అంటారు. ఎగ్జాంపుల్ కలరా, సాధారణ జలుబు, ఆటలమ్మ, క్షయ వంటివి. నెక్స్ట్ ఆటలమ్మను చికెన్ పాక్స్ అంటారు. ఇది వైరస్ వలన కలుగుతుంది. నెక్స్ట్ పోలియో వైరస్ వలన కలుగుతుంది. నెక్స్ట్ టైఫాయిడ్, కలరా బ్యాక్టీరియా వలన కలుగుతుంది. నెక్స్ట్ ఈగ వ్యాధి కారకాలను వ్యాప్తి చెందించే ఒక వాహకం. నెక్స్ట్ మలేరియా పరాన్నజీవి అయిన ప్లాస్మోడియం వ్యాధి చేసే వాహకం ఆడ ఎనాఫిలిస్ దోమ. నెక్స్ట్ మలేరియా ప్రోటోజోవా వలన కలుగుతుంది. నెక్స్ట్ డెంగ్యూ వైరస్కు వాహకం ఆడ ఏడిస్ దోమ. నెక్స్ట్ అనేక సూక్ష్మజీవులు మానవులు మరియు మొక్కలలోనే కాకుండా జంతువులలో కూడా వ్యాధులను కలుగజేస్తాయి. నెక్స్ట్ హెపటైటిస్ ఏ వైరస్ వలన కలుగుతుంది. ఇది ఈ నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది.
నెక్స్ట్ ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా వలన మానవులు మరియు పశువులలో ప్రమాదకరమైన వ్యాధి కలుగుతుంది. పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి వైరస్ వల్ల కలుగుతుంది. నెక్స్ట్ ఆంథ్రాక్స్ వ్యాధికి కారణం అయ్యే బ్యాక్టీరియా బాసిల్లస్ ఆంథ్రాసిస్. నెక్స్ట్ బాసిల్లస్ ఆంథ్రాసిస్ను కనుగొన్నది రాబర్ట్ కోచ్ 1876. నెక్స్ట్ నిల్వ చేసే పదార్థాలను ప్రిజర్వేటివ్స్ అంటారు. సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్ అనేవి సాధారణ నిల్వ చేసే పదార్థాలు. వీటిని జామ్లు, స్క్వాష్లు కూడా పాడవకుండా ఉపయోగిస్తారు. నెక్స్ట్ మాంసము మరియు చేపలను నిల్వ చేయడానికి ఉప్పును యుగయుగాలుగా ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ మాంసము మరియు చేపలకు పొడి ఉప్పు కలపడం ద్వారా బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించవచ్చు. నెక్స్ట్ ఉసిరి, పచ్చిమామిడి, చింతపండు మొదలైన వాటిని నిల్వ చేయడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తారు. నెక్స్ట్ చక్కెర తేమ శాతాన్ని తగ్గించి ఆహారాన్ని పాడు చేసే బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. నెక్స్ట్ నూనె, వెనిగర్ ఉపయోగించడం వలన ఊరగాయలు చెడిపోకుండా నిరోధించవచ్చు. ఎందుకంటే ఈ వాతావరణంలో బ్యాక్టీరియాలు జీవించలేవు. కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం ఈ పద్ధతి ద్వారానే నిల్వ చేస్తారు. నెక్స్ట్ పాస్చరైజ్ చేసిన పాలను మరిగించకుండానే తీసుకోవచ్చు, ఎందుకంటే దీనిలో హానికరమైన సూక్ష్మజీవులు ఉండవు. నెక్స్ట్ పాలను 15 నుండి 30 సెకండ్ల పాటు సుమారు 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేసి ఆపై వాటిని చల్లబరిచి నిల్వ చేస్తారు. ఇలా చేయడం వలన సూక్ష్మజీవుల పెరుగుదల నిరోధించబడుతుంది. ఈ పద్ధతిని పాస్చరైజేషన్ అంటారు. నెక్స్ట్ పాస్చరైజేషన్ విధానాన్ని కనుగొన్న వ్యక్తి లూయి పాస్చర్. నెక్స్ట్ చిక్కుడు జాతి మొక్కలలో నత్రజని స్థాపనలో బ్యాక్టీరియాలు పాల్గొంటాయి. నెక్స్ట్ బీన్స్ మరియు బఠానీల వంటి చిక్కుడు జాతి మొక్కల వేరు బుడిపెలలో రైజోబియం సహజీవనం చేస్తుంది. నెక్స్ట్ మన వాతావరణంలో 78% నత్రజని వాయువు ఉంటుంది. నెక్స్ట్ అన్ని జీవులలోని మాంసకృతులు, పత్రహరితం, కేంద్రక ఆమ్లాలు, విటమిన్లలో నత్రజని ఒక ముఖ్యమైన భాగం. నెక్స్ట్ నేలలో ఉండే కొన్ని బ్యాక్టీరియా నీలి ఆకుపచ్చ శైవలాలు వాతావరణంలోని నత్రజని గ్రహించి నత్రజని సమ్మేళనాలుగా మార్చి నేలలో స్థాపన చేస్తాయి. నెక్స్ట్ బ్యాక్టీరియాలు భూమిపైన మానవుల కంటే చాలా ఎక్కువ కాలం నుండి జీవిస్తున్నాయి. నెక్స్ట్ బ్యాక్టీరియాలు చాలా తీవ్రమైన పరిస్థితులలో కూడా జీవించే శక్తి గల జీవులు. ఇవి మరుగుతున్న మట్టి కుండలు, అత్యంత చల్లని మంచునీటిలో కూడా నివసిస్తాయి. నెక్స్ట్ కాస్టిక్ సోడా సరస్సులలో గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం కొలనులలో కూడా కొన్ని బ్యాక్టీరియాలు గుర్తించబడ్డాయి. కొన్ని బ్యాక్టీరియాలు అనేక కిలోమీటర్ల లోతులో కూడా జీవించగలవు. నెక్స్ట్ 2 సంవత్సరాల పాటు చంద్రునిపై ఉన్న కెమెరా నుండి ఒక రకమైన బ్యాక్టీరియాను తిరిగి పొందగలిగారు. బహుశా బ్యాక్టీరియా మనుగడ సాగించలేని వాతావరణం అంటూ ఉండదు. నెక్స్ట్ థర్డ్ లెసన్ పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు చూద్దాం. దానిలో బిట్స్ భూమిపైన ఉన్న అన్ని జీవరాశులకు ఆహారం అవసరం. నెక్స్ట్ మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. నెక్స్ట్ అధిక జనాభాకు ఆహారాన్ని అందించడానికి నిరంతర ఉత్పత్తి, సరైన యాజమాన్య పద్ధతులు మరియు సరఫరా అనేది అవసరం. నెక్స్ట్ వ్యవసాయ పద్ధతులు ఏంటో చూద్దాం. క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల వరకు ప్రజలు సంచార జీవనం సాగించేవారు. నెక్స్ట్ ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయడాన్ని పంట అంటారు. నెక్స్ట్ వైవిధ్యం ఉన్నప్పటికీ పంటలను ప్రధానంగా 2 విభాగాలు గుర్తించడం జరిగింది. 1 ఖరీఫ్ పంటలు, 2 రబీ పంటలు. దానిలో ఫస్ట్ ఖరీఫ్ పంటల గురించి చూద్దాం. వర్షాకాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. మన దేశంలో సాధారణంగా వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ఖరీఫ్ పంటలకు ఉదాహరణ వరి, జొన్న, సోయాబీన్, వేరు, శనగ, పత్తి. నెక్స్ట్ రబీ పంటలు అంటే శీతాకాలంలో పండే పంటలను రబీ పంటలు అంటారు. మన దేశంలో శీతాకాలం సాధారణంగా అక్టోబర్ నుండి మార్చి వరకు ఉంటుంది. రబీ పంటలకు ఉదాహరణ గోధుమ, పప్పుధాన్యాలు, బఠానీ, ఆవాలు, అవిసె గింజలు. నెక్స్ట్ వ్యవసాయం చేయటంలో మనం ఉపయోగించే పనులను వ్యవసాయ పద్ధతులు అంటారు. అవి 1 నేలను సిద్ధం చేయడం, 2 విత్తనాలు నాటడం, 3 సేంద్రియ రసాయన ఎరువులు వాడడం, 4 నీటి పారుదల ఏర్పాటు, 5 కలుపు నుండి రక్షణ, 6 పంట కోత కోయటం, 7 పంటను భద్రపరచడం. నెక్స్ట్ పంట పండించే ముందు నేలను సిద్ధం చేయడం అనేది మొదటి దశ. నెక్స్ట్ వ్యవసాయంలో నేలను తిరగవేయడం, గొల్ల బారేటట్లుగా చేయడం అనేది ముఖ్యమైన పనులలో ఒకటి. దీనివలన పంట మొక్కల వేర్లు లోతుగా చొచ్చుకొని పోవుటకు తోడ్పడుతుంది. వదులుగా ఉన్న నేలలో వానపాములు, సూక్ష్మజీవులు బాగా పెరగడానికి సహాయపడుతుంది.
నెక్స్ట్ ఈ జీవులు నేలను మరింత త్వరగా గొల్లగా మార్చడానికి హ్యూమస్ను నేలలో చేర్చడంలో రైతులకు మిత్రులుగా వానపాములు ఉపయోగపడతాయి. నెక్స్ట్ నేలలో నీరు, గాలి, ఖనిజ లవణాలు, సూక్ష్మజీవులు ఉంటాయి. నెక్స్ట్ ఇవే కాకుండా చనిపోయిన జంతు, వృక్ష కళేబరాలు నేలలో సూక్ష్మజీవులు చర్యల వలన విచ్ఛిన్నం కాబడతాయి. నెక్స్ట్ ఈ విధంగా చనిపోయిన జీవుల నుండి రకరకాల పోషకాలు తిరిగి నేలలోకి విడుదల చేయబడతాయి. ఈ పోషకాలను మొక్కలు తిరిగి పీల్చుకుంటాయి. నెక్స్ట్ కొన్ని సెంటీమీటర్ల వరకు ఉన్న ఉపరితల మృతిక మాత్రమే మొక్కలు పెరగడానికి అనువుగా ఉంటుంది. నెక్స్ట్ నేలను వదులుగా చేసే విధానాన్ని చాళ్లు తీయడం లేదా దున్నడం అంటారు. నెక్స్ట్ నేలను నాగలితో దున్నుతారు. నెక్స్ట్ నేలను చదును చేయడం అనేది విత్తనాలు నాటడానికే కాకుండా నీరు సక్రమంగా పంపడానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వ్యవసాయ పనిముట్లకు ఉదాహరణ నాగలి, తొల్లిక మరియు దున్నుడు నాగలి. నెక్స్ట్ నాగలి గురించి చూద్దాం. పురాతన కాలం నుండి నేలను చాళ్లుగా చేయడానికి, రసాయన ఎరువు వేయడానికి, కలుపు తీయడానికి, మట్టిని తిరగవేయడానికి నాగలిని ఉపయోగిస్తారు. ఇది బలమైన త్రికోణాకారపు ఇనుప బద్దీ కలిగి ఉంటుంది. దీనిని నాగలి గొర్రు అంటారు. నెక్స్ట్ స్థానికంగా ఉపయోగించే కర్ర నాగలి బదులు ప్రస్తుతం ఇనుప నాగలిని ఉపయోగిస్తున్నారు. ఇది కలుపును తీయడానికి, నేలను గుల్లగా చేయడానికి ఉపయోగించే సులువైన పరికరం. నెక్స్ట్ పంట ఉత్పత్తిలో విత్తనాలు నాటడం అనేది ఒక ముఖ్యమైన భాగం. నెక్స్ట్ది సేంద్రియ, రసాయన ఎరువులు కలపడం గురించి చూద్దాం. మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి పోషకాల రూపంలో నేలకు అందించే పదార్థాలను సేంద్రియ ఎరువులు మరియు రసాయన ఎరువులు అంటారు. నెక్స్ట్ రైతులు ఒక పంట తర్వాత మరొక పంట పండించడం వలన నేల నిరంతరం సాగులో ఉంటుంది. అందువలన నేలలో పోషకాలు లోపిస్తాయి. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో రైతులు ఒక కాలంలో లెగ్యూమినేసి మొక్కలు పశుగ్రాసంగా పండించి తర్వాత కాలంలో గోధుమలు పండించేవారు. నేలను నత్రజనితో నింపడంలో ఈ విధానం సహాయపడింది. నెక్స్ట్ రసాయన ఎరువుల గురించి చూద్దాం. ఇవి మానవునిచే తయారు చేయబడినవి. రసాయనిక ఎరువులు కర్మాగారాలలో తయారు చేస్తారు. నెక్స్ట్ రసాయనిక ఎరువు నేలకు హ్యూమస్ను అందివ్వలేవు. నెక్స్ట్ రసాయనిక ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి వృక్ష సంబంధిత పోషకాలను అధికంగా కలిగి ఉంటుంది. నెక్స్ట్ రసాయన ఎరువులు అనేవి అధిక మొత్తంలో ప్రత్యేక పోషకాలను కలిగిన రసాయనాలు. నెక్స్ట్ రసాయన ఎరువులు అనేవి కర్మాగారాలలో ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ రసాయన ఎరువులకు ఉదాహరణ యూరియా, అమోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, పొటాషియం మొదలైనవి. నెక్స్ట్ రసాయనిక ఎరువులు ఉపయోగించడం వలన గోధుమ, వరి, జొన్న వంటి పంటలు అధిక దిగుబడినిచ్చి రైతులకు సహాయపడతాయి. కానీ అధికంగా రసాయన ఎరువులు ఉపయోగించడం నేల సారం కోల్పోతుంది. నెక్స్ట్ రసాయన ఎరువులు నీటి కాలుష్యానికి కూడా కారణం అవుతాయి. నెక్స్ట్ సేంద్రియ ఎరువు గురించి చూద్దాం. సేంద్రియ ఎరువు జంతు, వృక్ష వ్యర్థాలు విచ్ఛిన్నం చేయబడడం చేత ఏర్పడే సహజ పదార్థం. నేల సారం తగ్గకుండా ఉండాలి అంటే సేంద్రియ ఎరువులతో భర్తీ చేయాలి. నెక్స్ట్ 2 పంటల మధ్య కొంతకాలం పాటు సాగు చేయకుండా వదిలేయాలి. దీనినే పంట నిలుపుదల అంటారు. నెక్స్ట్ సేంద్రియ ఎరువులు వాడడం వలన నేల ఆకృతి, నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. నెక్స్ట్ నేల పోషకాలతో మరలా పూరించబడుతుంది. నెక్స్ట్ పంట మార్పిడి ద్వారా నేలలో పోషకాలను పూరించడం మరొక విధానం. నెక్స్ట్ కొన్ని సూక్ష్మజీవులు వలన విచ్ఛిన్నం ప్రక్రియ జరుగుతుంది. విచ్ఛిన్నమైన పదార్థాన్ని సేంద్రియ ఎరువుగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ నీటిపారుదల సౌకర్యం గురించి చూద్దాం. జీవరాశులన్నిటికీ జీవించుటకు నీరు అవసరం. మొక్కల వేళ్ళు నీటిని శోషించుకుంటాయి. మొక్కలు సుమారుగా 90% నీటిని కలిగి ఉంటాయి. నియమిత సమయాలలో పంటకు నీటిని అందించడాన్ని నీటిపారుదల అంటారు. నీటిపారుదల కొరకు ఉపయోగపడే నీటి వనరులకు ఉదాహరణ బావులు, గొట్టపు బావులు, చెరువులు, సరస్సులు, నదులు, ఆనకట్టలు, కాలువలు అన్నమాట. నెక్స్ట్ సాంప్రదాయ నీటిపారుదల పద్ధతులు ఏంటో చూద్దాం. పొలాలకు నీటిని అందివ్వడానికి బావులు, సరస్సులు, కాలువలలో ఉన్న నీటిని పంపడానికి వివిధ ప్రాంతాలలో వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు. నెక్స్ట్ వివిధ సాంప్రదాయ పద్ధతులకు ఉదాహరణ 1 గిలక బావి అంటే కప్పి వ్యవస్థ అనమాట. నెక్స్ట్ 2వది గొలుసు పంపు, 3 యాతం, 4 కపిలి వ్యవస్థ. నెక్స్ట్ ఆధునిక నీటిపారుదల పద్ధతులు ఏంటో చూద్దాం. నీటిని పొదుపుగా ఉపయోగించుకోవడానికి ఆధునిక నీటిపారుదల పద్ధతులు సహాయపడతాయి. నెక్స్ట్ తుంపర పద్ధతి అంటే స్ప్రింక్లర్
పద్ధతి అన్నమాట. నీటి లభ్యత సరిగ్గా లేని చదునుగా లేని నేలలకు తుంపర పద్ధతి చాలా ఉపయోగకరము. నిర్ణీత దూరాలలో చుట్టూ తిరిగే నాజిల్స్ కలిగి లంబంగా ఉండే పైపులను ప్రధాన పైపు లైన్లకు కలుపుతారు. పంపులను ఉపయోగించి ప్రధాన పైపు గుండా తగినంత పీడనంతో నీటిని పంపినప్పుడు నీరు తిరిగి నాజిల్స్ గుండా బయటకు వచ్చి వర్షం పడినట్లుగా తుంపర్లుగా పంటపై చిమ్మబడుతుందన్నమాట. తుంపర పద్ధతి కాఫీ పంటకు, కొన్ని ఇతర పంటలకు, పచ్చికలకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బిందు సేద్యం గురించి చూద్దాం. ఈ పద్ధతిలో నీరు బిందువులుగా నేరుగా వేర్లు దగ్గరే పడుతుంది కనుక దీనిని బిందు సేద్యం అంటారు. చెట్లకు, తోటలకు, పండ్ల మొక్కలకు బిందు సేద్యం ఉత్తమమైన పద్ధతి. నీరు ఎక్కడా వృధా కాదు. నీరు తక్కువగా లభ్యమయ్యే ప్రదేశాలకు బిందు సేద్యం ఒక వరం. నెక్స్ట్ కలుపు మొక్కలను పెకలించడానికి ఉపయోగించే పరికరం తవ్వుకొలు అంటే బొరిగి అన్నమాట. నెక్స్ట్ విత్తనాలు జల్లు గొర్రుతో కూడా కలుపును తీయవచ్చు. నెక్స్ట్ కలుపు నాశకానికి ఒక ఉదాహరణ 2-40 అనమాట. నెక్స్ట్ 2-40ను పొలాలలో కలుపు నశించడానికి పిచికారీ చేస్తారు. ఇవి పంటను నాశనం చేయవు. నెక్స్ట్ పంట కోత కోయడం గురించి చూద్దాం. పంట కోత కోయడం ఒక ముఖ్యమైన పని. పంట పండిన తర్వాత పంటను కోయడాన్ని పంట కోత కోయడం అంటే హార్వెస్టింగ్ అంటారు. నెక్స్ట్ ధాన్యపు పంటలు పక్వానికి రావడానికి 3-4 నెలలు పడుతుంది. నెక్స్ట్ మన దేశంలో పంటలను కోయడానికి మనుషులు కొడవలిని లేదా కోత కోసే యంత్రాన్ని అంటే హార్వెస్టర్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ కోత కోసిన పంట చొప్ప నుండి గింజలను వేరు చేయడం తప్పనిసరి. దీనిని నూర్పిడి అంటారు. నెక్స్ట్ నూర్పిడిని కంబైన్ యంత్రం సహాయంతో చేయబట్టవచ్చు. వాస్తవానికి ఇది పంట కోత, నూర్పిడి రెండూ చేసే యంత్రం. నూర్పిడి లేదా పంట కోత రెండూ చేసే యంత్రం పేరు కంబైన్. నెక్స్ట్ రైతులు గింజలను పట్టు నుండి వేరు చేయడాన్ని పడతారన్నమాట. నెక్స్ట్ నిల్వ చేయడం గురించి చూద్దాం. ఉత్పత్తి అయిన ధాన్యాన్ని భద్రపరచడం, నిల్వ చేయడం ముఖ్యమైన పని. పంట ధాన్యాలు ఎక్కువ కాలం భద్రంగా నిల్వ చేయాలంటే తేమ, పురుగులు, ఎలుకలు, సూక్ష్మజీవుల నుండి కాపాడుకోవాలి. నెక్స్ట్ 4వది జంతువులలో ప్రత్యుత్పత్తి లెసన్ గురించి చూద్దాం. దీనిలో బిట్స్. జీవి మనుగడకు జీర్ణక్రియ, ప్రసరణ, శ్వాసక్రియ ఉండే ప్రక్రియలు ఎంతో అవసరం. అలానే ఒక జాతి అంతరించిపోకుండా ఉండడానికి ప్రత్యుత్పత్తి అవసరం. నెక్స్ట్ మొక్కలలో లాగే జంతువులలో కూడా ప్రత్యుత్పత్తి 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి, 2 అలైంగిక ప్రత్యుత్పత్తి. దానిలో ఫస్ట్ది లైంగిక ప్రత్యుత్పత్తి గురించి చూద్దాం. జంతువులలో పురుష, స్త్రీ జీవులు భిన్నమైన ప్రత్యుత్పత్తి అవయవాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ మొక్కలలో వలె జంతువుల ప్రత్యుత్పత్తి అవయవాలు కూడా సంయుక్త బీజాలను ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ సంయోగ బీజాల కలయిక వలన సంయుక్త బీజం ఏర్పడుతుంది. నెక్స్ట్ ఈ సంయుక్త బీజం ఒక కొత్త జీవిగా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ పురుష, స్త్రీ సంయుక్త బీజాల కలయికతో ప్రారంభమయ్యే ప్రత్యుత్పత్తి విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. నెక్స్ట్ 2వది పురుష ప్రత్యుత్పత్తి అవయవాల గురించి చూద్దాం. పురుష ప్రత్యుత్పత్తి అవయవాలలో 1 జత ముష్కాలు, 2 శుక్రవాహికలు, 1 పురుషాంగం ఉంటుంది. నెక్స్ట్ ముష్కాలు ఉత్పత్తి చేసే పురుష బీజ కణాలను శుక్రకణాలు అంటారు. నెక్స్ట్ ముష్కాలు మిలియన్ల కొద్దీ శుక్రకణాలు ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ శుక్రకణాలు సూక్ష్మ పరిమాణంలో ఉన్నప్పటికీ ప్రతి శుక్రకణానికి తల, మధ్య భాగం, తోక అనే భాగాలు ఉంటాయి. నెక్స్ట్ ప్రతి శుక్రకణం సాధారణంగా కణాంగాలు కలిగిన ఏకకణం. నెక్స్ట్ శుక్రకణం యొక్క తోక శుక్రకణం చలించడంలో సహాయపడుతుంది అనమాట. నెక్స్ట్ స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల గురించి చూద్దాం. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలలో 1 జత స్త్రీ బీజ కోశాలు, 1 జత స్త్రీ బీజ వాహికలు అంటే ఫాలోపియన్ నాళం, గర్భాశయం ఉంటాయి. నెక్స్ట్ స్త్రీ బీజ కోశం స్త్రీ సంయోగ బీజాలైన అండాలను ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ మానవులలో 1 స్త్రీ బీజ కోశం నుండి ప్రతి నెల 1 అండం విడుదలయ్యి స్త్రీ బీజ వాహికలోకి చేరుతుంది. నెక్స్ట్ శిశువు యొక్క అభివృద్ధి గర్భాశయంలో జరుగుతుంది. నెక్స్ట్ శుక్రకణం లాగే అండం కూడా ఏకకణం. నెక్స్ట్ జంతువుల యొక్క అండాల పరిమాణంలో తేడాలు ఉంటాయి. నెక్స్ట్ అండాలన్నిటిలో ఉష్ణపక్షి అండం అతిపెద్దది. నెక్స్ట్ ఫలదీకరణం గురించి చూద్దాం. ప్రత్యుత్పత్తిలో మొదటి దశ శుక్రకణం అండంతో సంయోగం చెందడం.
నెక్స్ట్ శుక్రకణాలు అండాన్ని చేరినప్పుడు వాటిలో ఒక శుక్రకణం మాత్రమే అండంతో సంయోగం చెందుతుంది. ఇలా అండం మరియు శుక్రకణం కలవడాన్ని ఫలదీకరణం అంటారు. నెక్స్ట్ ఫలదీకరణం జరిగే సమయంలో శుక్రకణము మరియు అండం యొక్క కేంద్రకాలు కలిసి ఒక కేంద్రకంగా ఏర్పడతాయి. దీని ఫలితంగా ఒక ఫలదీకృత అండము లేదా సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఒక జీవి యొక్క జీవితం సంయుక్త బీజంతో ప్రారంభమవుతుంది. నెక్స్ట్ ఫలదీకరణం స్త్రీ జీవి శరీరం లోపల జరిగితే దానిని అంతర ఫలదీకరణం అంటారు. అంతర ఫలదీకరణానికి ఉదాహరణ మానవుడు, ఆవులు, కుక్కలు, కోళ్ళు. నెక్స్ట్ చాలా జీవులలో ఫలదీకరణం స్త్రీ జీవి శరీరానికి వెలుపల జరుగుతుంది. ఇలాంటి ఫలదీకరణాన్ని బాహ్య ఫలదీకరణ అంటారు. నెక్స్ట్ కొందరు స్త్రీలలో స్త్రీ బీజ వాహికలు మూసుకొని పోయి ఉంటాయి. ఇలాంటి స్త్రీలు సంతాన ఉత్పత్తి జరపలేరు. వీరిలో వైద్యులు అప్పుడే విడుదలైన అండం శుక్రకణాలను పరస్థానిక ఫలదీకరణం అంటే 1/5 కొద్ది గంటల పాటు కలిపి ఉంచుతారు. ఒకవేళ ఫలదీకరణం జరిగితే ఆ సంయుక్త బీజం 1 వారం రోజుల వరకు అభివృద్ధి చెందించి తనని తల్లి గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఈ విధంగా జన్మించిన శిశువులను టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటారు. నెక్స్ట్ చేపలు, సముద్ర నక్షత్రాలు వంటి నీటి జంతువులలో బాహ్య ఫలదీకరణాన్ని మనం చూడవచ్చు. నెక్స్ట్ పిండాభివృద్ధి గురించి చూద్దాం. ఫలదీకరణం ఫలితంగా ఏర్పడిన సంయుక్త బీజము పిండంగా అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. సంయుక్త బీజము అనేకసార్లు విభజన చెంది కణాల బంతిని ఏర్పరుస్తుంది. ఆ కణాలు సమూహాలుగా ఏర్పడి శరీరంలోని వివిధ కణజాలాలు మరియు అవయవాలుగా అభివృద్ధి చెందుతాయి. ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న నిర్మాణమును పిండం అంటారు. నెక్స్ట్ పిండం తదుపరి అభివృద్ధి జరగడం కోసం గర్భాశయపు గోడలకు అతుక్కుంటుంది. నెక్స్ట్ శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశను భ్రూణము అంటారు. నెక్స్ట్ భ్రూణం యొక్క అభివృద్ధి జరిగిన తర్వాత తల్లి శిశువుకు జన్మనిస్తుంది. నెక్స్ట్ కోళ్లలో అంతర ఫలదీకరణం జరుగుతుంది. నెక్స్ట్ కోడిలో ఫలదీకరణం జరిగిన వెంటనే సంయుక్త బీజం అనేకసార్లు విభజన చెంది స్త్రీ బీజ వాహిక కింది వైపుకి ప్రయాణిస్తుంది. ఇలా కిందికి ప్రయాణిస్తున్నప్పుడు దాని చుట్టూ అనేక రక్షక పొరలు ఏర్పడతాయి. మనం కోడిగుడ్డు చుట్టూ చూసే గట్టి పెంకు లాంటిది ఈ రక్షక పొరలలో ఒకటి. నెక్స్ట్ అండము కోడి పిల్లగా అభివృద్ధి చెందడానికి 3 వారాలు పడుతుంది. నెక్స్ట్ పిల్లలను కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. నెక్స్ట్ గుడ్లను పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు. నెక్స్ట్ పట్టుపురుగు జీవిత చక్రం చూద్దాం. ఫస్ట్ గుడ్డు, నెక్స్ట్ డింబకం లేదా గొంగళి పురుగు, నెక్స్ట్ కోశస్థ దశ, నెక్స్ట్ ప్రౌఢ దశ. నెక్స్ట్ కప్ప జీవిత చక్రం గురించి చూద్దాం. గుడ్డు, టాడ్పోల్ లార్వా అంటే డింబకం, నెక్స్ట్ ప్రౌఢ జీవి. నెక్స్ట్ ప్రౌఢ జీవులలో కనిపించే లక్షణాలు వాటి దశలలో కనిపించవు. నెక్స్ట్ కకూన్ల నుండి ఒక అందమైన సీతాకోకచిలుక బయటకు రావడం మనం చూస్తాము. నెక్స్ట్ గణనీయమైన మార్పుల ద్వారా డింబకము ప్రౌఢజీవిగా మారడాన్ని రూపవిక్రయం అంటారు. నెక్స్ట్ హైడ్రా గురించి చూద్దాం. ప్రతి హైడ్రాలో 1 లేదా అంతకన్నా ఎక్కువ బొడిపెలు ఉంటాయి. ఈ బొడిపెలు కొత్త జీవులుగా ఏర్పడడం సహాయపడతాయి. నెక్స్ట్ హైడ్రాలో ఉన్న ఈ బొడిపెలను కోరకాలు అంటారు. నెక్స్ట్ హైడ్రాలో ఒకే తల్లి జీవి నుండి బాహ్య పెరుగుదల రూపంలో కొత్త పిల్ల జీవులు అభివృద్ధి చెందుతాయి. ఒక తల్లి జీవి మాత్రమే పాల్గొన్నటువంటి ఈ రకమైన పరిస్థితిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. నెక్స్ట్ హైడ్రాలో కోరకాల ద్వారా కొత్త పిల్ల జీవులు అభివృద్ధి చెందుతాయి కనుక ఇటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని కోరకీభవనం అంటారు. నెక్స్ట్ అమీబాలో కూడా అలైంగిక ప్రత్యుత్పత్తిని మనం చూడవచ్చు. నెక్స్ట్ అమీబా ఒక ఏకకణజీవి. నెక్స్ట్ అమీబా తనలోని కేంద్రకాన్ని 2 కేంద్రకాలుగా విభజించుకోవడంతో ప్రత్యుత్పత్తి ప్రక్రియ ప్రారంభిస్తుంది. అమీబా దేహము 2గా విభజన చెంది ప్రతి భాగము ఒక కేంద్రకాన్ని గ్రహించడం జరుగుతుంది. చివరగా ఒక తల్లి నుండి 2 పిల్ల జీవులు ఏర్పడతాయి. ఈ విధంగా ఒక జంతువు 2 పిల్ల జంతువులుగా విభజన చెందే అలైంగిక ప్రత్యుత్పత్తి ద్విధా విచ్ఛిత్తి అంటారు. నెక్స్ట్ అమీబాలో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ద్విధా విచ్ఛిత్తి. నెక్స్ట్ క్లోనింగ్ గురించి చూద్దాం. ఒక కణాన్ని లేదా సజీవ భాగాన్ని లేదా మొత్తం జీవి యొక్క అచ్చమైన ప్రతిరూపాన్ని తయారు చేయడాన్ని క్లోనింగ్ అంటారు. నెక్స్ట్ క్లోనింగ్ ప్రక్రియ మొదటిసారిగా స్కాట్లాండ్ దేశంలోని ఎడిన్బర్గ్లో రోజ్లిన్
సంస్థలో ఇయాన్ విల్మట్ మరియు అతని సహచరులు నిర్మించారు. వీరు డాలీ అనే గొర్రెను విజయవంతంగా క్లోనింగ్ చేశారు. నెక్స్ట్, డాలీ అనే గొర్రెపిల్ల జన్మించిన రోజు 1996 జూలై 5. నెక్స్ట్, క్లోనింగ్ చేయబడిన మొట్టమొదటి క్షీరదం డాలీ అనే గొర్రెపిల్ల. డాలీ క్లోనింగ్ సమయంలో ఒక కణమును ఆడఫిన్ డార్సెట్ గొర్రె యొక్క క్షీరగ్రంథి నుండి గ్రహించారు. అదే సమయంలో నల్ల ముఖము గల స్కాటిష్ ఆడగొర్రె యొక్క అండాన్ని సేకరించారు. నెక్స్ట్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో 2003 ఫిబ్రవరి 14న డాలీ మరణించింది. నెక్స్ట్, తేనెటీగల్లో గుడ్లను పెట్టే తేనెటీగ రాణి ఈగ. మిగిలిన ఆడ ఈగలన్నీ కూలీ ఈగలే. నెక్స్ట్, కూలీ ఈగల ప్రధానమైన విధి ఏంటో చూద్దాం. తేనె పట్టును నిర్మించడం, పిల్లలను సంరక్షించడం మరియు ఆరోగ్యవంతంగా గుడ్లు పెట్టేందుకు రాణి ఈగకు సరిపోయేంత ఆహారాన్ని ఇవ్వడం. రాణి ఈగ వేల కొలది గుడ్లను పెడుతుంది. ఫలదీకరణం చెందిన అండాలు పొదగబడి ఆడ ఈగలవుతాయి. నెక్స్ట్, అలాగే ఫలదీకరణం చెందని గుడ్లు డ్రోన్లు అని పిలువబడే మగ ఈగలవుతాయి. తేనె పట్టును గుడ్లు పొదగడానికి అవసరమైన సుమారు 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండేటట్లు చూడడం కూలీ ఈగల పని.